హలో! హాయ్ అండి. నిన్న సుబ్రహ్మణ్య షష్ఠి కదండీ! ఇంట్లో మార్నింగే ఇలా పూజ చేసుకొని పనయిన తర్వాత కొత్తగూడ హైదరాబాద్‌లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడైతే బాగా జనం ఎక్కువగా ఉన్నారు. క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ 3 గుంగుళ్ళు ఒకే చోట ఉంటాయి కదా! వెంకటేశ్వర స్వామి, శివాలయము, సుబ్రహ్మణ్య స్వామి. ఇది వినాయకుడిది. ఇది వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ప్రతి శ్రవణ నక్షత్రానికి కళ్యాణం జరుగుతుంది కదా! స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతోంది. ఇంకా పక్కనే శివాలయము. ఆ శివాలయంలో శివయ్యను కూడా దర్శించుకొని ఆ పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి 3 ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామికి అయితే ఇంకా ప్రసాద నివేదనకి భజంత్రీలతో తీసుకొస్తున్నారు. ఇంకా సాంప్రదాయ పద్ధతిలోను ఇంకా హారతులు ఇచ్చారు. ఇంకా అభిషేకం అయిపోయింది. ఇంకా అరోహర మురుగన్‌కి అంటూ ఇలా నినాదాలు సమర్పిస్తున్నారు. స్వామివారికి మంగళహారతులు అయిన తర్వాత ఇక్కడ అన్నదానం జరిపారు. ఉత్సవం అయితే చాలా చేశారు. కావడి ఉత్సవం నేనెప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారిగా చూశాను. ఇంకా సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ షష్ఠి, సుబ్రహ్మణ్య ఉత్సవాలు జరిపారు. సిటీ కదా ఉండదేమో అనుకున్నాను గానీ చాలా చేశారండి ఇక్కడ. చూడండి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంక ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.